ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మార్కు సువార్త మొదటి అధ్యాయము 1-15 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమై బాప్తిసము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు. అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చి తిని కాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి రోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరినీ బలపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రారంభము అని మార్కు సువార్తలో మొట్టమొదటి వచనము. యోహాను గారు బాప్తీసమిచ్చు అని పరిచర్యను, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసాన్ని, అరణ్యంలో ఆయన శోధనను మరియు దేవుని రాజ్యం సమీపించేటటువంటి ఈ యొక్క సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వివరించుట ఈ భాగాల్లో మనకు తెలియపరచబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మార్కు సువార్తలో మార్కు గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుని కుమారుడు అనే సత్యంతో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు రాకకు ముందు ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి ఒక దూత వస్తాడని మలాకి ప్రవక్త ద్వారా ముందుగానే ప్రకటించబడింది. ఆ ప్రవక్త యొక్క మలాకి ప్రవక్త ఏదైతే ప్రవచించారో దాని యొక్క నెరవేర్పే బాప్తీసమిచ్చు యోహాను గారు ఈ యొక్క లోకంలోకి వచ్చి ఆయన ఇదిగో ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి అని అరణ్యంలో కేక వేయుచున్న ఒక శబ్దము. ఇదే విషయాన్ని ప్రవక్త అయిన యెషయా చేత కూడా వ్రాయబడినట్టు ఆ యొక్క విషయాలు మనకి పాత నిబంధనలో ముందుగానే ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితాల్లో స్వీకరించడానికి ముందుగా మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి. దేవుని మార్గంలో నడవడానికి మన జీవితాలను సరిచేసుకోవాలి. ఇక్కడ మార్కు సువార్తలో యోహాను గారు బాప్తీసమిచ్చు అని పరిచర్యను గురించి చూడండి. ఇక్కడ యోహాను గారు అరణ్యములో ప్రకటిస్తూ పాపముల క్షమాపణ కొరకు మారు మనసు పొందండి అని ప్రజలకు బోధించారు. ప్రజలు తమ పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తీసం పొందుచూ ఉన్నారు. అయితే ఇక్కడ యోహాను గారు తనకంటే శక్తివంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పారు. తానైతే నీటితో బాప్తీసం ఇస్తున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ ఆత్మతో మీకు బాప్తీసం ఇస్తానని కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజమైన మారు మనసు అంటే పాపాన్ని గుర్తించి దాని నుండి తిరిగి దేవుని వైపుకు రావడం. మనల్ని అలా మార్చగలిగేది దేవుని పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. కాబట్టి నిజమైన మారు మనసు అంటే పాపమును ఇంకా విడిచిపెట్టేసేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలో నుంచి నజరేతు నుండి వచ్చి యోహాను గారి చేత యోర్దానులో బాప్తీసం పొందారు.
యేసుక్రీస్తు ప్రభు నీటిలో నుండి పైకొస్తున్నప్పుడు ఆకాశం తెరుచుకుంది. పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చారు. పరలోకం నుండి ఒక స్వరం కూడా మాట్లా పరలోకం నుండొచ్చిన ఆ స్వరం ఏమంటుందంటే, "నువ్వు నా ప్రియ కుమారుడివి. నేను నీ యందు ఆనందించుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా!" ఎంత గొప్ప విషయము పరలోకం నుంచి ప్రకటింపబడుతూ ఉంది. పరలోకం నుంచి ప్రకటింపబడుతున్నటువంటి ఈ వాక్యాన్ని చూడగలిగితే చూడండి, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పరిచర్య మొదలుపెట్టలేదు. కానీ అక్కడ "నువ్వు నా ప్రియ కుమారుడివి. నీ యందు నేను ఆనందించుచున్నాను" అంటే దేనిని బట్టి ఆనందించుచూ ఉన్నారు అంటే, అప్పటి వరకు కూడాను కుమారుడు ఎంతో విధేయతతోటి, ఎంతో వినయంతోటి, ఎంతో మాదిరికరమైన జీవితాన్ని బ్రతికి దేవునిని ఆనందపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ దినము మన జీవితాలను కూడా చూసి దేవుడు ఆ మాట అనగలిగే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు. దేవుని చిత్తానికి విధేయత చూపినప్పుడు ఆయన సన్నిధి, ఆయన యొక్క ఆమోదం మన జీవితాల్లో ఎంతో విలువైనది. ఆ తరువాత మనకి 12-13 వచనాల్లో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారిని అరణ్యంలోకి నడిపించారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చేత శోధింపబడ్డారు. ఆయన అరణ్యంలో 40 రోజులుండి శోధనను జయించారు. దేవుని మార్గంలో నడుస్తున్న వారికి పరీక్షలొస్తాయి. కానీ దేవునిపై విశ్వాసంతో ఆయన వాక్యాన్ని పట్టుకొని నిలబడితే శోధనను మనం జయించవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి సందేశం. యోహాను గారు చెరలో వేయబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించారు. అక్కడేమని ప్రకటిస్తూ ఉన్నారంటే, "ఇదిగో కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారుమనసు పొంది సువార్తను నమ్ముడి." ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య యొక్క ముఖ్యమైన పిలుపు. దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి, ప్రతి మనిషి కూడా తన పాపము నుండి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా! ఇక్కడ మార్కు సువార్తలో 1 అధ్యాయం 1-15 వచనాల ధ్యానంలో మనకి నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకకు మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి. మారు మనసే నిజమైన క్రైస్తవ జీవితానికి ప్రారంభం. అలాగే అనేకమైన పరీక్షలొచ్చినా దేవునిపై విశ్వాసముతో నిలబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోకి తీసుకొని, మనం పాపము నుండి తిరిగి సువార్తను నమ్మి, దేవుని రాజ్యానికి చెందిన వారిగా జీవించాలి. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని యేసుక్రీస్తు వారి పిలుపు నేటికి అందరికీ వర్తిస్తుంది. ఇంకను నమ్మని వారికి, ఇంకను రక్షణలోకి రాని వారికి ఈ సువార్తను మనందరం ప్రకటించే వారిలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.